డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ఒక గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి విశ్వ రహస్యాలు ఎన్ని ఉంటాయి, అవి ఇతరులకు ఎందుకు చెప్పకూడదు, చెప్తే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, చెప్పకపోతే మనకు వచ్చే లాభం ఏంటి, ఈ విషయాలని తెలుసుకుందాం. అసలు విశ్వ రహస్యాలు అంటే ఏంటి? యూనివర్స్ నియమాలు, కండిషన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మనం ఒక లోన్కి వెళ్ళినప్పుడు ఆ లోన్ అప్లికేషన్లో లాస్ట్ భాగంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే మనం ఆ లోన్ తీసుకున్న తర్వాత కట్టకపోతే మన ప్రాపర్టీ మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి అనేక రకాలుగా మొత్తం అందులో రాసి లాస్ట్లో సంతకం పెట్టించుకుంటారు. అట్లాగే విశ్వ నియమాలు ఉంటాయి. ఈ అనంత విశ్వశక్తి ఈ భూమి అనే గ్రహం మీద డబ్బు, సంపద, గోల్డ్, వజ్రాలు, నిధి నిక్షేపాలు, ఈ మనుషుల క్యారెక్టర్, ఎవరు మన లైఫ్లోకి రావాలి, ఎవరు రాకూడదు, ఇవన్నీ పొందాలంటే ఆ విశ్వ రహస్యాలు పాటిస్తేనే మన లైఫ్ బాగుంటుంది. అయితే ఆ విశ్వ రహస్యాలు ఏంటి? ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం, మన జీతం ఎంత, అది ఎవరికి షేర్ చేయకూడదు. అలాగే ఈ బ్యాంక్ పాస్ పుస్తకం కూడా ఎంత అందులో ప్రింట్ అవుతుంది కూడా ఎవరికి చూపించకూడదు. ఆ ఆదాయ మార్గాలు, మనకి ఎంత వస్తుందో శాలరీ, ఆ బ్యాంకు ఏటీఎం కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, పాస్బుక్ కానీ, తర్వాత చెక్ బుక్ కానీ వేరెవరికి కూడా పొరపాటుని ఇవ్వకూడదు, చూపించకూడదు. అలాగే అందరికీ కనిపించేటట్టు ఇంట్లో కనిపించేటట్టు పెట్టకూడదు. అది ఎవరైనా కావచ్చు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మీ ఆదాయ మార్గాలు షేర్ చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మీ పర్సనల్ విషయాలు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక పర్సనల్ ఉంటుంది ఖచ్చితంగా. నా బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి, నా ప్రాణం అండి అని చెప్పేసి నమ్మి చెప్తారు. ఆయనకి మరో క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు. లేకపోతే అమ్మాయి అయితే ఆ క్లోజ్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి చదువుకున్నామండి, స్కూల్ నుంచి కాలేజ్ దాకా కలిసి ఒకే ఆఫీస్లో కూడా చేస్తున్నాం అంటారు. కావచ్చు, కానీ విశ్వ రహస్యాలు ఈ 6 పాటించకపోతే మనం ఇబ్బంది పడతాం. మీ పర్సనల్ విషయం ప్రపంచంలోకి ఎవరి ద్వారా వెళుతుంది? మీ ఫ్రెండ్ ద్వారా వెళుతుంది. మీరు చెప్తేనే. తనకో ఫ్రెండ్ ఉంటుంది, నువ్వు ఎవరికి చెప్పక మా ఫ్రెండ్ చెప్పింది మళ్ళీ బాధపడుతుందని తనకి చెప్తుంది. తనకో ఫ్రెండ్ ఉంటుంది, చెప్పొద్దు అంటేనే అది వెళ్ళిపోతుంది బయట ప్రపంచంలోకి. కాబట్టి ఇలా షేర్ చేయకూడదు. మీ రహస్యాలు మీరే దాచుకోకపోతే మరొకరు ఎందుకు దాస్తారు? మీ ఆదాయ మార్గాలు మీరే సీక్రెట్గా ఉంచుకోకపోతే, ప్రపంచంలోకి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్పడగవచ్చు, లేదు నీకు వెంటనే ఇచ్చేస్తాను ఒత్తిడి చేయొచ్చు. అనవసరమైన ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. 2వది, మన రహస్యాలు, పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకూడదు. 3వది, మీ వయసు గురించి వేరెవరితోనూ ఎప్పుడు మాట్లాడకూడదు. ఎందుకని? ఏజ్ని తగ్గించుకున్న వాళ్ళు, అంటే పెరిగిపోతుంది ఏజ్, అది నెగిటివ్ అనమాట. తప్పని పరిస్థితుల్లో ఆధార్ కార్డులో లేకపోతే పాన్ కార్డు చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు, గవర్నమెంట్ రికార్డులో మార్చాల్సి వచ్చినప్పుడు తప్ప వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నా సరే వయసు గురించి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. మీ వయసు ఎప్పుడు యంగ్గా 21 ఇయర్స్ యంగ్గా ఉన్నట్టుగానే ఊహించుకోవాలి, వయసు అవ్వదప్పుడు. నెంబర్ 4, మన పెద్ద పెద్ద ప్లాన్స్, రేపటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్లాన్స్, అంటే నేను ఇల్లు కడతాను, నేను ఒక కంపెనీకి CEO అవుతాను, లేకపోతే ఒక కంపెనీ పెడతాను, నేను ఇన్ని కోట్లు సంపాదిస్తాను అని వేరెవరికి కూడా, ఇంట్లో వాళ్ళకి కానీ బయట కానీ వేరెవరికి కూడా మన ప్లాన్స్, నేను ఈ ఆస్తులు కొంటాను, ఈ బెంజ్ కారు కొంటాను, నేను ఆ స్థాయిలో ఉంటాను చూడు అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఆలోచనలు సైలెంట్గా విశ్వంలోకి పంపించాలి తప్ప ఈ ప్రపంచంలో ఉన్న ఎంత క్లోజ్ అయినా ఆ ప్లాన్స్ అనేవి రిలీవ్ చేయకూడదు. క్లోజ్ అని చెప్పి మనం రిలీవ్ చేస్తే వాళ్ళు పెదవి విరవచ్చు, అబ్బో చాలా చూస్తే నెగిటివ్గా మాట్లాడవచ్చు. లేకపోతే ఇంట్లో వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవడం ద్వారా వీడిని విమర్శించవచ్చు, నేల మీద నడవరా బాబు అని చెప్పేసి. వాళ్ళకి తెలియదు, కనీసం ఆ ఊహా ప్రపంచంలో ఆనందిస్తే జరుగుతుందని సంగతి వాళ్ళకి తెలియదు. ఎందుకని? వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు. యూనివర్స్ నియమాలు పాటించాల్సిన ఈ 4వ అంశం ఇది. 5వ అంశం ఏంటి? ప్రత్యేకంగా మన ఆరోగ్యం గురించి ఎక్కడా చర్చించకూడదు. మనకు బాగోపోయినా సరే, బాగాలేదని ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయటం, చుట్టాలందరికీ కాల్స్ చేసి నాకు ఇట్లా అయింది ఏం చేయాలని అడగటం, దాన్ని ప్రపంచంలోకి ఈ ఆరోగ్యం పాడైపోవాలని తీసుకెళ్ళినట్టు అవుతుంది. సో అసలు మీరే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఫస్ట్ జ్వరం వచ్చిందా, ఇది వెంటనే తగ్గిపోతుంది నాకు, నేను అంతకేతం చాలా చలాకీగా యాక్టివ్గా ఉన్నాను, ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి
ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని గతంలో గంతులు వేస్తున్న సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకొని ఈ హోపోనోపోనో చెప్పాలి. ఇది అందరికీ స్ప్రెడ్ చేయకూడదు. బాగోని పరిస్థితిని కావాలనుకుంటున్నారని ఒక కొండలాగా పెరిగిపోయి ఆరోగ్యం పాడవుతుంది. తర్వాత మీరు మీ ఆస్తులు, లాస్ట్ ఆరోది, మీ ఆస్తులు ఉంటాయి. మీరు ఆస్తులు కొనబోతున్నానని కానీ, ఉన్న ఆస్తులు గోల్డ్ కానీ, లేకపోతే క్యాష్ కానీ, లేకపోతే ప్రాపర్టీ విషయాలు కానీ వేరే ఎవరికి ఎప్పుడు షేర్ చేయకూడదు, చెప్పకూడదు. ఎందుకని? వాళ్ళు ఏదో పెట్టుకోవాల్సి వచ్చి మీ ఆస్తులు అడ్డం పెట్టమని, లోన్కి కొలటరల్గా ఇవ్వమని అడగొచ్చు, లేకపోతే ఎంతో కొంత మీరు మిమ్మల్ని అడగొచ్చు, మీరు ఇబ్బంది పడతారు. అప్పుడు సో క్లోజ్ అని చెప్పి ఇస్తారు. మళ్ళీ వాళ్ళు అడిగే సమయానికి వాళ్ళు ఇవ్వాలంటే మనసు ఒప్పదు, మాట్లాడే తీరులో చేంజెస్ వస్తాయి. ఇలా మిమ్మల్ని అన్ని రకాలుగా వాడుకోవటానికే ట్రై చేస్తారు, మిమ్మల్ని ఎదగనీయకుండా ఉండటానికే ట్రై చేస్తారు, కిందకి తొక్కేయడానికే ట్రై చేస్తారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ విశ్వరహస్యాలు అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక వ్యక్తి ఎవరి చేతిలో మోసపోకుండా ఉండాలంటే, ఆర్థికంగా, శారీరకంగా అన్ని రకాలుగా దిష్టి తగలకుండా కూడా ఉండాలంటే, మన రహస్యాలు మనమే దాచుకోకపోతే మరొకరు ఎందుకు దాస్తారంటుంది యూనివర్స్. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి విషయం ఒక వ్యక్తి కెరీర్ మారటానికి, అతను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండటానికి, ఆ అమ్మాయి కూడా ఎప్పుడు సంతోషంగా ఉండటానికి ఈ 6 రహస్యాలు మెయింటైన్ చేసినప్పుడు, మరి ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటాం కదా సార్, లేకపోతే అమ్మా నాన్న పేరెంట్స్ ఉంటారు, ఈ సెంటిమెంట్స్ అనేది ఉండకూడదు. మీ ఆర్థికంగా, ఇప్పుడు అమ్మాయిలు చూడండి, సినిమా యాక్టర్స్, హీరోయిన్స్ అంతకేతం నమ్మిన వ్యక్తినే, ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న వ్యక్తి చేతిలోనే మొత్తం మోసపోయారు ఆస్తుల విషయంలో. మనం పేర్లు తలుసుకుంటే చాలా ఉంటాయి. అలాగే బాగా బతికిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు ఎదుటి వాళ్ళని నమ్మడం ద్వారా. ఈ ఫైనాన్షియల్గా ఆస్తుల విషయంలో కానీ ఈ సెంటిమెంట్స్ అనేవి ఉండకూడదు అంటుంది యూనివర్స్ నియమాల్లో, లా ఆఫ్ అట్రాక్షన్లో. సెంటిమెంట్స్ ఏం చేస్తుంది? మనిషిని పతనం చేస్తుంది. అలానే గర్వంగా, పొగరుగా ఉండమని కాదు, ప్రేమతో, చిరునవ్వుతో ఉండాలి. ప్రతిదానికి కూడా మీ దగ్గర డబ్బు ఉందని ఒకవేళ తెలిసి ఉంటే వాళ్ళకి, నాకే వేరేగా కావాలి, ఇంకా నేనే వెయిట్ చేస్తున్నాను మరో వర్క్ కోసం, నాకే కావాలి ఇంకా అని చెప్పాలి. నేను ఇంకా వేరే డబ్బు దీనికంటే ఇంకా ఎక్కువ రెట్టింపు కోసం నేను చూస్తున్నాను, నాకే అవసరం ఉందని చెప్పాలి తప్ప ఘర్షణ పడకూడదు. అలానే గర్వంగా ఉండకూడదు. చిరునవ్వుతో, లేదు నాకు పని ఉంది, కావాలి అని చెప్పేసి నార్మల్గా చెప్పాలి తప్ప ఘర్షణ పెట్టుకోకూడదు. ఈ 6 రహస్యాలు పాటించినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. డియర్ ఫ్రెండ్స్, ఇలా మీకు ఏదైనా పర్సనల్ క్లాస్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నా సరే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసే అవకాశం కల్పిస్తాం, లేదా జూమ్ మీటింగ్ ద్వారా, లేకపోతే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మీరు ఎక్కడున్నా డైరెక్ట్గా వచ్చినా ఏ అవకాశమైనా మీకు కల్పించడం జరుగుద్ది. ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేసి మీ సమస్యని పరిష్కరించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.